Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Videomade Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే ఓకే, సో విజయవాడ నుంచి మెయిల్ చేశారు రాజు గారు, లక్ష్మి గారు. ఓకే, వెరైటీ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏంటండి? అరటికాయ ఇంకా మెంతి ఈ కాంబినేషన్ లో ఫ్రై గానీ కర్రీ గానీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో అరటికాయ మెంతి కూర. సో అంటే టేస్టీగానే వస్తుంది మనకి. అరటి కొంచెం అంత టేస్ట్ పెద్దగా తెలియదు కదా మనకు. సో ఎక్కువ అంటే వేపుడులు అవి చేసుకుంటూ ఉంటాం. పులుసులు, కర్రీస్, కొంచెం ముద్దకూరల టైప్ లో చేస్తూ ఉంటారు. సో ఇది కూడా కొంచెం లైట్ గా టొమాటో యాడ్ చేసేసి కొంచెం ముద్దకూరలు అనేది చేద్దాం. సో అరటి మెంతి కూర. ఓకే ఓకే, మరి అరటి మెంతి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ మెంతి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో సఫలా ఆయిల్ ఇస్తారా? సో దీంట్లో సఫలా ఎడిబుల్ ఆయిల్ వాడుతున్నాం. సో ఇది లైట్ గా ఉంటుంది, తక్కువగా అంటే అబ్జర్వ్ చేస్తుంది. డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఆయిల్, సో ఉల్లిపాయ ముక్కలండి, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో అరటికాయ ముక్కలు మనం ఒకటి ఉడికించి పెట్టేసుకుంటే ఈ డిష్ చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఆకుకూరే కాబట్టి మనకి మెంతి కూడా చాలా ఫాస్ట్ గానే వేగిపోతుంది. ఎస్ అండి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మెంతి కూర. ఓకే, సో కొంచెం ఈ రెండింటి కాంబినేషన్ కాబట్టి మనము మెంతి కూర కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలేమో. కొంచెం ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది ఈ డిష్ లో. ఎందుకంటే వేగిన తర్వాత చూడండి అప్పుడే దగ్గరకు వచ్చేసి. అవునవును. సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనకి ఎంత అవసరం వస్తుంది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే కొన్ని కర్రీస్ లో ఊరికి అట్లా కొన్ని ఇన్ని ఇట్లా ఒక గుప్పిడితో అట్లా ఆకలి వేస్తూ ఉంటారు. అంటే ఆ ఫ్లేవర్ లైట్ గా వస్తుంది, కాకపోతే అది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది అని చెప్పేసి. పర్టికులర్ గా మనం మెంతితో అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే దాన్ని బాగా వేయించుకోవడం. సో దానివల్ల మనకు ఆ చేదు అనేది కూడా ఏం రాకుండా తగ్గిపోతుంది. మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో కొంచెం వేగానండి మనకు. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ముఖంపై మొటిమల వల్ల నల్లటి మచ్చలు ఏర్పడినట్లయితే బంగాళదుంప రసం తీసుకుని ఆ రసాన్ని తరచూ మచ్చలపైన రాసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు ఈజీగా పోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో బేసిక్గా ఏదైనా కర్రీస్లో ఆ మేతి ఫ్లేవర్తోనే మనకి టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ముందు ఆ స్మెల్ చూస్తుంటే కూడా నోరు ఊరుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇలా సింపుల్ గా కూడా అంటే ఉల్లిపాయ టొమాటో వేసి కూడా మెంతి, అవును, అది కూడా చాలా బాగుంటుంది. టొమాటో మెంతి కాంబినేషన్ కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎస్. సో బేసిక్గా అరటికాయ ఎప్పుడు మనం కర్రీస్లో చేసుకున్న టొమాటో అది యాడ్ చేస్తూ ఉంటారు, కానీ అది మళ్ళీ ప్లెయిన్ గానే ఉంటుంది కదా టొమాటో కాంబినేషన్ అనేది. కొంచెం ఇట్లాంటిది ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్ వేసుకుంటే మనకి ఆ కర్రీ కూడా టేస్ట్ అనేది మారిపోతుంది, బాగుంటుంది కూడా. ఓకే, సో దగ్గరకు వచ్చేసినట్టుంది. ఇది కొంచెం మనం దగ్గరకు వచ్చేసినప్పుడు
సో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న అరటికాయ ముక్కలు, ఓకే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే ఓకే సో కొంచెం ముక్కలు వేసిన తర్వాత మగ్గితే సరిపోతుంది. యా సో చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అవును, ఆ ఆకు అంతా కూడా చక్కగా ఆ ముక్కలు ముక్కలకు పట్టేసింది. పట్టేసింది. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే సో రెడీ అండి. సో టొమాటో అలాగే ఆ మెంతి కూర చాలా బాగా తెలుస్తుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, అరటి మెంతి కూర రెడీ. నైస్. ఓకే, మరి అరటికాయ మెంతికూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ మెంతికూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ మెంతికూర రెడీ. అరటి మెంతికూర తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు. సింపుల్ రెసిపీయే, కాకపోతే చాలా టేస్టీగా ఉంది. అరటికాయతో బేసిక్గా ఎప్పుడు ఆ రొటీన్గా ఫ్రైస్ లేకపోతే కర్రీ లాగా చేసుకునే బదులు ఇలా చక్కగా ఏదైనా ఆకుకూర కాంబినేషను, కొంచెం డిఫరెంట్ గా ఏదైనా పౌడర్స్ అవి యూస్ చేసుకుంటూ ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. సో అంటే తినని వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంది. అవును, సో అరటికాయ తక్కువ తినే వాళ్ళకి, అంటే కొంచెం పెద్దగా ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఏంటంటే అరటికాయకి కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఈ ఐడియా బాగుంది రాజు గారు. థాంక్యూ. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి అరటికాయతో వెరైటీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లయితే వేడి నీటిలో కొద్దిగా తేనె, కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగినట్లయితే వెంటనే రిలీఫ్ లభిస్తుంది. వంటలో పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా, మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు మనం టేస్టీ లస్సీ చూడబోతున్నాం. అదేంటంటే కర్బూజా లస్సీ. మరి కర్బూజా లస్సీ తయారీ విధానం ఎలాగో రాజుగా చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కర్బూజా లస్సీయా? అవునండి. సో సమ్మర్ రాగానే బేసిక్ గా అందరూ ఇలా బటర్ మిల్క్ ఇవన్నీ ఎలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. లస్సీలు కూడా చాలా తీసుకుంటూ ఉంటారు. లస్సీలు, జ్యూస్లు కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కర్బూజా ఫ్లేవర్ లో మనకి ఆ లస్సీ టేస్టీగా ఉంటుందేమో కదా. ఎస్, అంటే ఈ లస్సీతో పాటు కర్బూజా జ్యూస్ కూడా మంచి ఫేమస్ అయినండి. ఇప్పుడు సీజనల్ గా మనకు ఆ ఫ్రూట్ వస్తుంది కాబట్టి సో ఈ రెండింటి కాంబినేషన్ లో మనం లస్సీ చేసుకుంటాం. ఓకే, సో చాలా బాగుంటుంది. ఓకే, మరి కర్బూజా లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కర్బూజా లస్సీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1/2 లీటర్, కర్బూజా ముక్కలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కర్బూజా ముక్కలు అలాగే పంచదార ఈ రెండు కలిపేసి ముందు కొంచెం పేస్ట్ లా రెడీ చేసుకుందాం. సో ఏంటంటే పెరుగుతో పాటుగా మనం వేసేస్తే ఇవి ముక్కలు ముక్కలుగా అలాగే ఉండిపోతాయి. ఓకే, సో అలాగే పంచదార. సో ఇది కొంచెం మనకి ఏంటంటే ఫైన్ గా రావాలి. ఓకే, సో ఇంకా కొంచెం కావాలి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కంటి చుట్టూ నల్లటి వలయాలు ఎక్కువగా ఉన్నట్లయితే పచ్చిపాలు తీసుకుని
దీంట్లో కాటన్ ముంచి కంటి చుట్టూ తరచూ రాసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో అయిపోయింది రాజు గారి పేస్ట్. ఓకే అండి, సో ఇలా ఫైన్గా కావాలి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సో లస్సీ కంపల్సరీ కావాల్సిన పెరుగు. సో ఫ్రెష్ పెరుగు ఉంటే బాగుంటుందండి. ఓకే. కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా పుదీనా, ఓకే, అలాగే ఐస్ క్యూబ్స్ అండి. సో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయాలి. ఓకే. ఓకే, సో రెడీ. నైస్. చూడ్డానికి బనానా లస్సీలా ఉంది ఇది. కలర్ కొంచెం అలాగే వచ్చింది. పైనుంచి మళ్ళీ ఐస్ క్యూబ్స్ కొంచెం వేస్తాను. ఐస్. సో ఎంత చల్లగా తీసుకుంటే మనకి అంత బాగుంటుంది, అంటే టేస్ట్ కాదు జనరల్గా ఫీల్ అనేది. Yes. సో ఎందుకంటే టేస్ట్ ఎలాగో మనకి ఆ లస్సీ తెలుస్తూనే ఉంటుంది, పెరుగు అండ్ కర్బూజా కూడా మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. సో కొంచెం పుదీనా. ఓకే, సో కర్బూజా లస్సీ రెడీ. Ready. సమ్మర్ స్పెషల్ ఐస్. సో లస్సీ రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? వాటర్ మెలన్. సో ఈ మధ్యలో ఈ ఫ్రూట్ ఉంటుంది కదండి, అవును. సో దీంట్లోంచి స్వాన్ చేస్తాను. ఓ. సో ఒక రౌండ్ స్లైసెస్ లా తీసుకొని సో మధ్యలో ఈ ఫ్రూట్ Design. దాంట్లోనే స్వాన్ షేప్ లో కట్ చేసుకుంటాం. ఓకే ఓకే. అది అది అలా ఉండగా లోపల స్వాన్ ఎలా వస్తుందని ఒక నిమిషం చాలా ఆలోచించేసాను నేను. సో ఇది కొంచెం బేస్ లా కట్ చేస్తున్నాం. సో ఇలా నిలబడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్రూట్లో ఈ రౌండ్ షేప్లో ఉంది కదా, దీన్ని మనం స్వాన్ షేప్లో జస్ట్ అలా డ్రా చేసినట్టుగా దీంతో ఓకే. ఓకే. సో ఇట్లా సైడ్స్ కొంచెం ఎడ్జెట్స్. సో దీన్ని కొంచెం పాయింటెడ్ తీసుకుంటున్నాను. ఓకే. కొద్దిగా సైడ్స్ జిగ్జాగ్. సో రెండు వైపులా కూడా. ఓకే. సో ఈ వైట్ పార్ట్ బేక్లా ఇస్తున్నానండి. స్టార్టింగ్ పాయింట్లో కొంచెం ఇక్కడ సన్నగా ట్రిమ్ చేస్తున్నాను, అక్కడ మనం స్లిట్ చేసేసి
ఓ. లోపలికి ఇన్సర్ట్ చేస్తే ఫిక్స్ గా కూర్చుంటుంది. ఓకే ఓకే. ఓకే. నైస్. సో ఐస్ వచ్చేసి మిరియాలు, ఓకే. సో రెండు వైపులా స్వీట్ కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం రౌండ్ షేప్ అనేది వస్తుంది Yeah. ఎడ్జెస్ లో. సో రెడీ. ఓకే, స్వాన్ రెడీ. చాలా బాగుంది. నైస్. ఓకే. ఓకే అండి, మరి సమ్మర్ స్పెషల్ రెడీ. టేస్ట్ చూసే ముందు కర్బూజా లస్సీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కర్బూజా లస్సీ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో కర్బూజా ముక్కలు, పంచదార కలిపి మిక్సీ పట్టాలి. దీనిలో పెరుగు, యాలకుల పొడి, పుదీనా, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కర్బూజా లస్సీ రెడీ. కర్బూజా లస్సీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. బాగుంది. యాలక్కల పొడి, సో కొంచెం లైట్ గా పుదీనా. సో ఎక్కువగా మనకి ఏంటంటే ఆ మస్క్ మెలన్ అండ్ ఆ పెరుగు కూడా మంచి స్వీట్ పెరుగు కదా. ఎస్, యాక్చువల్ గా పెరుగు ఇంకా కర్బూజా బాగా బ్లెండ్ అయిపోయింది. అంటే ఒక మంచి మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే మనకి తెలుస్తూ ఉంటాయి కదా కొన్ని రకాల లస్సీల్లో అట్లాగా. అవునండి. అలా ఇదేదో మస్క్ మిలన్ ఫ్లేవర్, అది కనుక ఎసెన్స్ యాడ్ చేసుకుంటే ఉన్నట్టు. అంటే సడన్ గా వేసినట్లు ఎసెన్స్ అది ఏదో యాడ్ చేసామంటారు, బట్ ఇలా నేచురల్ గా మనం అంటే ఫ్రూట్ యాడ్ చేసుకుంటే అవును, సో ఇంకొంచెం బాగా ఉంటుంది, అంటే హెల్దీగా కూడా కదా. యా, సో బాగుంది చక్కగా. ఏమి ఇట్లా తరకల్లా కూడా తగలట్లా, బాగా మిక్స్ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా బాగుంది కర్బూజాతో లస్సీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉండడం వలన చాలా మందికి చెమట పొక్కులు వస్తూ ఉంటాయి. అలాంటి వారు తమలపాకులు, తులసి ఆకులు ఈ రెండింటినీ కలిపి పేస్ట్ లాగా చేసి బాడీకి బాగా పట్టించి ఒక అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే చెమట పొక్కులు క్రమంగా పోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. సో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి. సో లేట్ చేయకుండా ఊరించే వంటని చూసేద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక. హాయ్ అండి. మీ పేరేంటి? సోనీ అండి. సోనీ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కూకట్పల్లి. కూకట్పల్లి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? కల్పన. మీరు ఎక్కడి నుంచి? కూకట్పల్లి. సేమ్ ప్లేస్, సేమ్ అపార్ట్మెంట్. సేమ్ అపార్ట్మెంట్. సో ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ, ఇది ఇలా చూస్తుంటే ఏమని అనిపిస్తుందా? పొట్లకాయ, మునక్కాయ. అంటే ఇంత సైజులో అయ్యే ఉంటాయి కదా ఆబ్వియస్ గా. చూద్దాం. పొట్లకాయ, మునక్కాయ. ఓ, మునక్కాయ. సో ఇది మీకు, ఇది మీకు, ఇది నాకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మునక్కాయతో చూసారా చక్కగా ఎంత బాగున్నాయో లేతగా. సో మంచి టేస్టీగా మీరిద్దరు వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో మనం రెగ్యులర్ గా చేసుకునే వెరైటీస్ అయినా ట్రై చేయొచ్చు, లేదంటే మీకు కొంచెం మునక్కాడతో బాగా వచ్చిన వెరైటీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు, లేదా ఇప్పటికిప్పుడు ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించినా ఓకే. ఓకేనా? సో థింక్ చేయండి ఏం చేయొచ్చు మునక్కాడతో. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. సో మునక్కాడ చేసేస్తారా? అవును, బాగా మునక్కాడతో రెగ్యులర్ గా చేస్తుంటాం కదా. ఏం చేస్తారు? అదే మీరే అన్నారు కదా క్రియేటివ్ గా ఆలోచించాలని. ఏం ఆలోచించారు? మునక్కాయ కొబ్బరి పాల కర్రీ చేస్తాను. మునక్కాడ కొబ్బరిపాల కాంబినేషన్ లో కర్రీయా? కమ్మకమ్మగా ఉంటుందా? బాగుంటుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇవిడితో వంట చేయించేద్దాం. ఓకే, మరి మునక్కాడ కొబ్బరిపాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ కొబ్బరిపాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, కొబ్బరిపాలు 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా కల్పన గారు? స్టార్ట్.
ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఓకే కర్రీకి సరి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేయాలి. ఓకే తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఓకే ఆనియన్స్. సో ముందు కొబ్బరి పాలు మనం రెడీ చేసి పెట్టేసుకోవాలా? దీనికి ఎలా కొంచెం థిక్గా ఉండాలా లేకపోతే పల్చగా చేసుకోవాలా కొబ్బరి పాలు? యాక్చువల్గా కొబ్బరికాయ మనం గ్రైండ్ చేసేసుకొని బాగా ఒక క్లాత్లో తీసుకొని వడగొట్టుకొని పెట్టుకోవాలి. అది సరే, కొబ్బరి పాలని స్టేజెస్ గా తీస్తూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటే బాగా పల్చగా థిక్గా అట్లా. నేనైతే ఈ కర్రీకి థిక్గానే తీసుకున్నాను, అసలు వాటర్ మిక్స్ చేయలేదు. ఓన్లీ ఆ కొబ్బరితో వచ్చింది మాత్రమే వచ్చిన మిల్క్ నే తీసుకున్నాను. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు రైస్ లో అలా ఉడికించుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది బాగా పల్చగా మళ్ళీ మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉంటారు అనమాట. అందుకని అడిగాను అనమాట. జస్ట్ సాల్ట్ వేస్తున్నాను ఫాస్ట్ గా. సో మనకి గ్రేవీ అంతా ఇందులో ఆ కొబ్బరి పాల దీంతో వస్తుందండి? వస్తుంది. ఓ, అంత కంప్లీట్ గా గ్రేవీ అని కాకుండా థిక్ గా కర్రీ చాలా బాగుంటుంది. ఆ టైప్ కొబ్బరి ఫ్లేవర్ యాడ్ అయ్యి ఆ మునక్కాయ కొబ్బరి పాలల్లో బాగా ఉడికి బాయిల్ అవుతుంది కదా. మీకు చెప్తుంటేనే నోరు ఊరుతున్నట్టుంది ఏంటి? అవునా? ఎందుకు మీకు ఈ కూర బాగా ఇష్టమా? అవునండి. అవునా? మునక్కాడతోనే బేసిక్ గా బాగుంటాయి ఏ కూర చేసినా. ఇట్లా కొంచెం ఏదైనా వెరైటీస్ చేస్తే ఇంకా టేస్టీగా అవుతుంది. ఇది మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా? ఇది మా ఫ్రెండ్ నేర్పించింది. మీ ఫ్రెండ్ నేర్పించారా? ఒకసారి నాకు కర్రీ పెట్టించింది, చాలా బాగుంది అని ఇంకా నేను కూడా ట్రై నేర్చుకున్నారన్నమాట. అన్ని షేర్ చేసుకుంటా ఉంటాం, ఏ కర్రీస్ అయినా ఒకరికొకరము. ఓ, ఇంకో ఆవిడ కూడా మీ దగ్గరే ఉంటారా? మా అపార్ట్మెంట్. మీ అపార్ట్మెంట్. ఈవెన్ మేమిద్దరం కూడా ఎప్పుడు కర్రీ షేర్ చేసుకుంటూ ఉంటారా? ఎవరైనా పొగిడారంటే వాళ్ళకి ఎక్కువ పెడతాం. ఓ, అయితే మీరిద్దరు ఒకళ్ళ వంటలు ఒకళ్ళు పొగుడుకుంటూ ఉంటారా? అలా ఉంటే బాగుంటుంది కదా. ఎప్పుడైనా బోర్ కొట్టి ఏం వంట చేస్తాం అబ్బా అలా చేసుకోలేని టైంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం కూర పంపిస్తే బాగుంటుంది అని. దట్టు మనం చేసుకున్న కర్రీ కంటే పక్కన వాళ్ళు పెడితే అది ఎప్పుడూ టేస్టీగానే ఉంటుంది కదా. అందుకే అన్నారు కదా పొరుగింటి పుల్లకూర అయినా కూడా బాగానే ఉంటుంది అని. లైట్ గా పసుపు. ఓకే. సో ఎప్పటి నుంచి మీరు అందరూ ఫ్రెండ్స్? ఐ మీన్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 1.5 years. 1.5 years నుంచి. ఓకే. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. నెక్స్ట్ లైట్ గా కారం. ఓకే. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సో కొంచెం సరిపోతుంది కారం. ఓకే. సో వెరైటీస్ అవి ట్రై చేయడం ఇంట్రెస్టేనా మీకు? బాగా బాగా. సో కుకింగ్ ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను. ఒకసారి బాదుషాలు కూడా చేస్తే మా ఇంట్లో వాళ్ళందరూ క్రికెట్ ఆడుకున్నారు. అలా ఫ్లాప్ అవుతూ ఉంటాయి కానీ మళ్ళీ ట్రై చేస్తూనే అంటే బాదుషాలు ఇట్లాంటివి ఏంటంటే ఒకసారే వచ్చేవి. బేసిక్ గా అవన్నీ చాలా పాతకాలం వంటలు, ఆ స్వీట్స్ అంతే కొంచెం కష్టం కదా. చేస్తుంటే వస్తుంది. ఫస్ట్ కాక్ బాల్ లా వస్తుంది, తర్వాత టెన్నిస్ బాల్ లా అవుతుంది, ఆ తర్వాత బాదుషాలు అవుతుంది అంతే. కానీ మా హస్బెండ్ థర్డ్ టైం వరకు ఛాన్స్ ఇవ్వలే నాకు. ఇవ్వలేదా? సెకండ్ టైం కే వద్దని సార్ ఇంకా ట్రై చేయొద్దన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేయాలి, మీరు ఉన్నప్పుడు చేస్తారా ఏమిటి? నెక్స్ట్ కొబ్బరి పాల. థిక్ గా ఉన్నాయి, నేను అసలు వాటర్ మిక్స్ చేయలేదు. సో జస్ట్ అదే బాగా తిప్పేసేసి వడగట్టేసేసుకున్నాను. సో అయితే మీరు ఇంట్లోనేనా అండి కల్పన గారు? అది వరకు ఏమైనా చేసేవాళ్ళ? అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేశానండి. మరి ఎందుకు మానేశారు? పిల్లలు, ఓ పిల్లల్ని చూసుకోవాలి కదా. సో దాని తర్వాత అంటే ఇద్దరు పిల్లలకి మానేశారా? ఓకే. ఉడికించిన మునక్కాడలు కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను. కానీ అంత బిజీగా వర్క్ చేసి ఒకసారి గ్యాప్ తీసుకుంటే అంటే కొంచెం రిలాక్స్డ్ గానే ఉంటుంది. కాకపోతే కొంచెం అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ బోర్ స్టార్ట్ అవుతుందేమో కదా. అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ స్టేజ్ లోనే ఉన్నారా? జాబ్ చూసుకుంటున్నాను. ఓ నైస్ నైస్. సో ఇద్దరు పిల్లలా మీకు? ఎంత వయసు? బాబుకి 5 years, పాపకి 2 years. ఇదేం పల్లీల పొడి, ఓకే, వేగించిన పల్లీల పొడి. పేర్లు ఏమిటి పిల్లల పేర్లు? బాబు పేరు స్వరు, పాప పేరు సహస్ర. నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్ అండి. ఆయన పేరు ఏమిటి? నరసింహ కుమార్. ఓకే.
ఓకే, మొత్తానికి మిమ్మల్ని బాదుషాలు చేయకుండా ఆపేశారా? ఇప్పుడు నేను రికమెండ్ చేస్తాను, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి బాగా చేస్తారు. జిలేబీ కూడా ట్రై చేశాను. ఏదది? జిలేబీ. జిలేబీ ఈజీగానే వస్తుంది, అది కూడా రాలేదా మీకు? నాకు బానే వచ్చింది, వాళ్ళకి నచ్చలేదా? అయితే వదిలేయండి, వాళ్ళు కుళ్ళు అనమాట, మీరు అన్ని స్వీట్లు ఇంట్లో చేసేస్తున్నారని. ఏం పర్లేదు, మీరు అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి అన్ని. ఇందాక సాల్ట్ కొంచెమే యాడ్ చేసినట్టున్నారు. కొంచెం లాస్ట్ లో ఫైనల్ జస్ట్ గరం మసాలా. ఓకే, వీళ్ళకి పెట్టారు ఎప్పుడైనా బాదుషాలు జిలేబీలు? పెట్టలేదా? అక్కడ దాకా వెళ్ళలేదా? ఓకే, నన్ను ఆపేశారండి మా హస్బెండ్, ఇంట్లోనే ఆపేశారు. అది ఇంటి జిలేబీ ప్లేట్ పెట్టుకుని అలా బయటకు వద్దు కల్పన వద్దు ప్లీజ్. గులాబ్ జామ్ టేస్ట్ చూపించారండి. గులాబ్ జామ్ అయితే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. అవునా? డైలీ ఏదో ఒక స్వీట్ ఇష్టమా బాగా? కొంచెం బాగానే తింటాను. కొంచెం బాగానే తింటారా? సో తర్వాత ఏం వేద్దాం ఇందులో? ఇంకా కొంచెం సేపు ఫ్లేవర్ పట్టిస్తే కర్రీ అయిపోయినట్టు. ఇంక ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేసుకోకర్లేదు, అంటే ఇది గుజ్జు లాగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఓకే, ఫుల్ గా లూజ్ గా కూడా కొంతమంది చేసుకుంటారు, కానీ నాకు ఇలాగే ఇష్టం. మీకు ఇలా ఇష్టం. సో కొంచెం గ్రేవీ ఎక్కువ పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మన టేస్ట్ ని బట్టి మన వంట కాబట్టి మీకు అలా నచ్చింది, మీరు అలా చేసుకున్నారు. సో మీకు కొంచెం ఎక్కువ గుజ్జు కావాలి అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ట్రై చేయండి. లేదంటే ఇలాగ ఫస్ట్ తిని చూడండి, ఇది నచ్చితే ఇలా కంటిన్యూ అవ్వండి, నచ్చకపోతే అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి. అంతే కదా. చూద్దామండి. ఆల్రెడీ ఉడికిచ్చాను కదా మునక్కాయలు, సో త్వరగానే ఎక్కువ సేపు అవసరం లేదు, త్వరగా కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను. స్టార్టింగ్ కొంచెం వేస్తాను. చూద్దామా? ఓకే, అయిపోయినట్లే అండి. లాస్ట్ లో ఫైనల్ లో కొత్తిమీర యాడ్ చేసేసి తీసు. బేసిక్ ఇది ఇలా చూస్తే మామూలు ఉల్లిపాయ టమాటో కర్రీ ఉల్లిపాయను మునక్కాడ చేస్తాం కదా, అలాగే ఉంది. సో టేస్ట్ చూస్తే మనకి ఆ కొబ్బరి పాల టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. సో రెడీ. సో కొబ్బరి పాలకూర రెడీ. నైస్. ఓకే, మరి మునక్కాడ కొబ్బరి పాలకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కొబ్బరి పాలకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, కొబ్బరి పాలు, ఉడికించిన మునక్కాడలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేరుశనగ పలుకుల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కొబ్బరి పాలకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. కొత్తిమీర రసంలో కొద్దిగా పసుపు కలిపి రోజు రాత్రిపూట ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ చాలా క్లియర్ గా అయ్యి ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఓకే అండి, మరి మునక్కాడతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో సోనిగా రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు మునక్కాడతో? మునక్కాడ కాజు ఫ్రై. మునక్కాడ కాజు ఫ్రై. అవునండి. ఓకే ఓకే, మరి మునక్కాడ కాజు ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ కాజు ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. మునక్కాడ కాజు ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సోని గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి సరిపడింది. కొంచెం ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్. ఓకే, దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, ఓకే, ఇది పోపుకి,
శనగపప్పు, మినప్పప్పు. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు. ఓకే. సో మునక్కాడ దీనికి కూడా ముందు మనము ఉడికించేసి పెట్టుకోవాలా, డైరెక్ట్ ఇక్కడ ఫ్రై చేసుకోవటమేనా? లేదండి, ఇప్పుడు అందులో పోపులో ఉడకదు కాబట్టి కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ వేసి. ఇందులో కాజు కూడా వేసేయాలి. ఓకే. సో డైరెక్ట్ గా అంటే మామూలుగా కూరలకైతే ఉడికించుకుంటూ ఉంటారు కొంతమంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది తాలింపు ఫ్రైకి కాబట్టి ముందే ఉడికించేసుకుంటే ఉడికిస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ఓకే. బేసిక్ గా మునక్కాడతో అందరూ ఎక్కువ కర్రీ టైప్ లోనే చేస్తూ ఉంటారు కదా, అంటే ఫ్రై బాగుంటుందండి. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అవునా? పులుసు చేస్తే ఏంటంటే పులుసు తీస్తారు, మునక్కాడలు పక్కన పెట్టేస్తారు. ఓకే. ఇది ఏంటంటే ఇది హెల్దీ, మనం పొడి కూడా అన్ని కలిపి కొడుతున్నాం కాబట్టి అవును, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కి కూడా మంచి. సో ఉడికించేసుకున్న మునక్కాడలు. మునక్కాడలు ఎప్పుడు ఆయిల్ లో కొద్దిగా మగ్గితే ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది మునక్కాడలకి బాగా పడుతుంది. ఓకే. ఓకే. సో ఆల్రెడీ ఉడికించేసుకుందే కాబట్టి మనకి కొంచెం ఉల్లిపాయలు అలా ఇదైతే సరిపోతుంది కదా. కొంచెం వెయిట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మునక్కాడలకి బాగా పడుతుంది. అవును. బ్రౌనిష్ గా వస్తుంది, కలర్ చేంజ్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే. సో పౌడర్ రెడీ చేశానన్నారు, ఏం పౌడర్ అది మీరు? ఇది కొద్దిగా పల్లీలు వేయించి, పల్లీలు, జీలకర్ర, ఇందులో మెంతులు, మళ్ళీ కాజు, వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ కొట్టుకోవాలి. అందులో ఫస్ట్ ఒక రౌండ్ అయ్యాక మనకి ఒకేసారి సాల్ట్, కారపొడి వేస్తే ఉండలు కడుతుంది. అవును. సో లాస్ట్ లో సాల్ట్, కారపొడి యాడ్ చేస్తే అప్పుడు ఇది ఉండలు కట్టకుండా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే. ఓకే. సో అయితే ఇందులో కూడా కాజు ఇంకా పల్లీలు రెండు కలిపారనమాట. ఓకే. సో మనం ఈ ఫ్రైకి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి. వేయించేసిన పల్లీలు అండ్ అలాగే జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసి, దాని తర్వాత కొంచెం ఉప్పు, సరిపడా కారం యాడ్ చేసేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి పొడి పొడి ఆడుతూ వస్తుంది. సో ఆ పౌడర్ మనం ఇక్కడ ఫ్రైలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. ఓకే. సాల్ట్ మనం మునక్కాయలు ఉడికించేప్పుడు వేసారా, తర్వాత ఈ పొడిలో వేసాము కాబట్టి కొంచెం ఈ ఆనియన్ ఫ్లేవర్ కి సరిపడేట్టు, ఆనియన్స్ కి సరిపడేట్టు మాత్రమే వేసుకోవాలి. మీరేమైనా వర్క్ చేస్తారా సోనీ గారు? ఇప్పుడు ప్రెసెంట్ లేదండి. ప్రెసెంట్ మీరు కూడా చేయట్లేదా? లేదండి. మీరేం చేసేవాళ్ళు బిఫోర్? నేను బ్యాంక్ లో చేసేదాన్ని, తర్వాత ముంబైలో జాబ్ చేశాను. బ్యాంకులో జాబ్ చేస్తే జనరల్ గా వదిలిపెట్టరు కదా, ఎందుకు వదిలేశారు మీరు? పరిస్థితులు అలా వచ్చాయా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే మళ్ళీ చేద్దామని ఆలోచన ఉందా? పిల్లలు స్కూల్ కి వెళ్ళాక, మా బాబు ఉన్నాడు, బాబు స్కూల్ కి వెళ్ళాక. చిన్న బాబా? సో ఎంత వయసు? 1.5 years. 1.5 years. సో దాని తర్వాత మళ్ళీ చేద్దామని. ఓకే. ఒక్కడేనా మీకు బాబు? పాప ఉందండి. పాప ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో కారపొడి. సో ఆల్రెడీ పౌడర్లు వేసారు కదా, అది కాక మళ్ళీ సపరేట్ గా కొంచెం వేయాలి, మునక్కాయలకు కొంచెం పడుతుంది. మీ వారు ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండి. ఏం పేరు? రోహిత్. నైస్ నైస్. పిల్లల పేర్లు ఏంటి? మనోజ్ఞ, భార్గవరామ్. బాగుంది పేర్లు. ఈ మధ్య ఏంటంటే అర్థం కాకుండా పేర్లు పెడుతున్నా, అంటే పెట్టకూడదని కాదు, కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయి కదా, ఇలాంటి పేర్లు తక్కువ వినిపిస్తున్నాయి. భార్గవరాములు. ఆ 2 పేర్లు మా ఇన్లా సెలెక్షన్ అండి. పాపకి మా అత్తమ్మ సెలెక్ట్ చేసుకున్నారు, మనోజ్ఞ దేవి అని. బాగా పూజలు అవి చేస్తూ ఉంటారా? ఓకే. సో బాబుకి మా మావయ్య గారు పెట్టుకున్నారు, భార్గవరామ్ వర్మ అని. ఓకే. నైస్ నైస్. ఇప్పుడు ధనియాల పొడి. మీరు కూడా కల్పన గారు ఏమైనా బాదుషాలు, జిలేబీలు ఇట్లాంటివి చేస్తుంటారా? నేను ఎక్కువగా నాన్ వెజ్ ట్రై చేస్తూ ఉంటానండి. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమా? ఇదేంటి? ధనియాల పొడి యాడ్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ముందు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా,
ఇదంతా వేసేయాలి. అంత పడుతుందా? అంత పడుతుంది, డ్రైగా వస్తుంది మనకి ఇది. ఓకే, బాగున్నాయి. ఇద్దరు కూడా డిఫరెంట్ వెరైటీస్ చేశారు. సో జనరల్ గా అంటే మునక్కాడతో అంటే ఫ్రైలా చేసుకున్నా ఇలా పౌడర్స్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ ఏదో ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలా వేస్తూ ఉంటారు కదా. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ లో రైస్ లో కాకుండా డైరెక్ట్ గానే తినేస్తారు పిల్లలు ఇష్టంగా. ఓకే ఓకే, స్టఫ్ లాగా స్నాక్స్ లాగా కూడా తినేస్తారు. యా, పౌడర్ మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. వెల్లుల్లి అన్ని వేసారు కదా కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది. నైస్ నైస్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, చూడండి డ్రైగా వచ్చింది. యాక్చువల్గా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అన్నంలో కలుపుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. ఇది కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది మధ్యలో తింటా ఉంది. కొంచెం కొత్తిమీర. సో రెడీ. సో వేడి వేడి కాజు ఫ్రై, మునక్కాడ కాజు ఫ్రై రెడీ. నైస్. ఓకే, సో మరి వేడివేడిగా మునక్కాడ కాజు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కాజు ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, వేరుశనగ పలుకులు, జీలకర్ర వేయించి వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కాజు ఫ్రై రెడీ. ఓకే అండి, మరి మునక్కాడతో వెరైటీస్ చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్తాము. సో రాజు గారు, ఒకటేమో కొబ్బరి పాలతో కర్రీ, ఓకే, ఇంకొకటేమో జీడిపప్పు కాంబినేషన్ లో ఫ్రై. ఫస్ట్ కర్రీ చూసేద్దాం. బాగుంది బాగుంది. నెక్స్ట్ ఫ్రై. ఇది కూడా బాగుంది. నాకేమిటో రెండు టేస్ట్లు ఒకలాగా అనిపిస్తున్నాయి ఏంటి అంటే కొంచెం జీడిపప్పు, కొబ్బరి పాలు కొంచెం అంటే కమ్మగా ఉంటాయి అలా కదా. అంటే గబుక్కుని తినేసరికి ఆ ఫ్లేవర్స్ అట్లా సేమ్ గా అనిపించాయి. బట్ బాగున్నాయి. సో అలా పౌడర్ యూస్ చేసి అది ఫ్రై చేసుకోవడం బాగుంది. అండ్ కొబ్బరి పాలతో కర్రీ కూడా బాగుందండి, కమ్మకమ్మగా. సో రాజు గారు, సో మీరు చెప్పినట్టు రెండు కూడా బాగుంది. ఇలా ఫ్రై ఐటమ్ అంటే ఇలా ఫ్రైలో చాలా తక్కువ చేసుకునేది, ఎక్కువ అంటే ఏంటంటే మనం గ్రేవీలా కర్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటాం, లేదా సాంబార్లో వాటి పులుసులో వేస్తూ ఉంటాం కదా. సో ఇలా కొబ్బరి పాలతో కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా తెలుసు. సో ఇక్కడేమో జీడిపప్పు ఫ్లేవర్ ఎక్కువగా తెలుసు. బాగుంది. సో రెండు కూడా హ్యాపీగా తయారు చేసుకొచ్చాను. రెండిట్లో కొంచెం బెటర్గా కొబ్బరి పాల కర్రీ. ఓకే, సో కల్పన గారు విన్నర్ అనమాట. ఓకే, అంటే దీంట్లో ఈ పౌడర్లో మీరు కొంచెం మిగతావి కూడా యాడ్ చేస్తారు కదా, పల్లీలు అని కొంచెం తగ్గించేస్తే, అంటే కొంచెం పల్లీలు కాజు కంటే కూడా కొంచెం ఎక్కువగా ఫ్లేవర్ లో కొంచెం డామినేట్ గా ఉంటాయి. సో అక్కడ కొంచెం చిన్నది. టేస్ట్ పరంగా ఓకే. సో కల్పన గారు, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి ఓకే. సో కల్పన గారు, మీకు అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సోనీ గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ టు యూ ఆల్సో, ఈటీవీ ఆల్సో. థ్యాంక్ యూ. మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా థ్యాంక్స్. ఓకే, మరి మునక్కాడతో చూసారు కదా ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా.
కొబ్బరి చిప్పలు రంగు మారకుండా ఉండాలి అంటే వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నిల్వ చేసినట్లయితే వాటి రంగు మారకుండా ఉంటాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన అరటి మెంతి కూరలోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. అరటికాయ, మెంతి కూర, టొమాటో, జీలకర్ర అండ్ ధనియాల పొడి. అరటికాయ మెంతి కూర అనేది రియల్లీ ఇట్స్ అ యూనిక్ కాంబినేషన్. మనం అరటికాయ డెఫినెట్ గా విడిగానే అలా ట్రై చేసుకుంటాం, కానీ ఇది మెంతి కూరతో కాంబినేషన్ లో ఉందన్నమాట. మెంతి కూర గురించి చాలా రీసెర్చ్ జరిగిందండి. చాలా మెంతి కూర మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సమ్మర్ లో డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్పాలి. అంటే డీహైడ్రేషన్ తో పాటు వాళ్ళు గనక కరెక్ట్ డయట్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు మరింత వీక్ గా అయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. సో మెంతి కూర ఇలా వాడుకుంటే చక్కగా లో క్యాలరీతో పాటు 15 క్యాలరీసే ఉంటాయండి. 100 గ్రామ్స్ మెంతి కూర చాలా సింపుల్గా బాగుంటుంది. అరటికాయ కూడా మనకు 100 గ్రామ్స్ 35 క్యాలరీసే ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో కరెక్ట్గా ఈ కాంబినేషన్ అనేది మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో అరటికాయ, టొమాటోస్ అండ్ మెంతి కూర కూడా 3 రకాల కాయగూరలు. సో చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత సమ్మర్ స్పెషల్లో రియల్లీ ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ చూస్తున్నాం, కర్బూజా లస్సీ. కర్బూజా లస్సీలో మనకు మస్క్ మెలన్, పెరుగు, తర్వాత షుగర్, దీంతో మనం చేసుకుంటున్నాం. పుదీనా కూడా ఉందండి. పుదీనా ఇప్పుడు మనం దేంతో అయినా యాడ్ చేసేటప్పుడు యూ గెట్ ఎ రిఫ్రెషింగ్ ఫీలింగ్. టూత్ పేస్ట్లో కూడా ఎందుకు యాడ్ చేస్తారండి? యాంటీ బ్యాక్టీరియలే కాకుండా మనకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. ఇక్కడ మనకు విలన్ ఎక్కడ? షుగర్ ఒకటే. సో షుగర్ బదులుగా అసలు మస్క్ మెలన్ కనుక తీయగా ఉందనుకోండి, మనకి ఏవి కూడా అవసరం లేదు. ఓకే, మనకు ఆ స్వీట్ టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం బెల్లంతో ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మనకు రాత్రిపూట తినాలనిపించట్లేదు, బట్ డెఫినెట్గా ఖాళీ కడుపున ఉండడం మంచిది కాదు, అప్పుడు ఇలాంటివి మనం ట్రై చేసుకోవచ్చు. జ్యూస్ లాగానే కాకుండా యాజ్ అ మీల్ ఆల్సో ఇట్ ఈస్ వెల్ బ్యాలెన్స్డ్. తర్వాత ఊరించే వంటలో ములక్కాడతో 2 రెసిపీస్ చూశారు. ములక్కాడ కొబ్బరి పాలకూర అండ్ ములక్కాడ కాజు ఫ్రై. ములక్కాడ కొబ్బరి పాలకూరలో ములక్కాడ కొబ్బరి పాలు అనేది చాలా మంచి కాంబినేషన్. ములక్కాడలో ఉన్న గుజ్జు ప్లస్ కొబ్బరి పాలు రెండూ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళందరికీ కూడా ట్రై చేసి చూడండి, చక్కటి రిలీఫ్ అనేది అందిస్తుంది. కొబ్బరి పాలు ఏం చేస్తుందండి? ఆ అల్సర్స్ కానీ చిన్న చిన్న పుండు ఉంటే కూడా మనకు మాన్పడానికి చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఈ ములక్కాడ కొబ్బరి పాలు అండ్ ప్రోటీన్ మనకు పల్లి పొడి ద్వారా వచ్చేసిందండి. ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ములక్కాడ కాజు ఫ్రైలో ములక్కాడ తర్వాత కాజు, మెంతులు, పల్లీలు కలిపి పేస్ట్ చేసుకొని తర్వాత వెల్లుల్లి. సో ఈ పేస్ట్లో ప్రపోర్షన్ అనేది మనం గమనించాలండి. అంటే కాజు ఎక్కువ వాడుకుంటే పల్లీలు తగ్గించేసేయాలి, మెంతులు కాజు క్వాంటిటీకి ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? అరటి మెంతి కూర, కర్బూజా లస్సీ అండ్ ములక్కాడ కొబ్బరి పాలకూర అండ్ ములక్కాడ కాజు ఫ్రై. ఇప్పుడు మనం పిండి వంటలు తర్వాత ఆ లస్సీ, కర్బూజా లస్సీ చాలా బాగుందండి. అంటే లస్సీలో షుగర్ లేకుండా ట్రై చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. అలాగే ములక్కాడ పాలకూర అండ్ ములక్కాడ కాజు ఫ్రై, ఇలాంటి ఐటమ్స్ అంటే ఫ్యాట్ ఉన్న ఐటమ్స్ వీక్లో 1-2 సార్లు వాడుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకొని కరెక్ట్ వేలో ట్రై చేసుకుంటే బాగుంటుంది. మా స్టూడియోకి వచ్చి ఊరించాలంటే సెగ్మెంట్లో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అండ్ కర్బూజా లస్సీ సమ్మర్ స్పెషల్ చాలా టేస్టీగా ఉంది రాజు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.